అనర్హత పిటిషన్లపై విచారణ సాగుతూనే ఉంది. మరోవైపు కోర్టు ధిక్కారమేనంటూ స్పీకర్ పై సుప్రీం సీరియస్ అయింది. అసలే జూబ్లీహిల్స్ ఫలితంతో అసహనంతో ఉన్న బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది. స్పీకర్ విచారణలో మొదటి విడతగా 4 ఎమ్మెల్యేల కేసులో పిటిషనర్లు సమర్పించిన ఆధారాలు, ఎమ్మెల్యేల తరపు లాయర్ల ఆర్గ్యుమెంట్లతో విచారణ వేడెక్కింది. రాజకీయంగా అత్యంత సెన్సిటివ్ గా మారిన ఈ వ్యవహారంలో సుప్రీం రియాక్షన్ తో ఎలా ఉండబోతోంది స్పీకర్ డెసిషన్? ఎమ్మెల్యేలు, పిటిషనర్ల తరపు లాయర్లు ఎవరి వాదనలు వారు బలంగా వినిపిస్తున్నారు. మరోవైపు ఇచ్చిన సమయం సరిపోలేదా అంటూ సుప్రీం సీరియస్ అవుతోంది. దీంతో తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో కథ క్లైమాక్స్ కి వచ్చినట్టే కనిపిస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై కల్వకుంట్ల సంజయ్ పిటిషన్ వేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై చింతా ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్లు, అలాగే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో వాదోపవాదాలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ప్రతి కేసులో లాయర్లు అడిగిన ప్రశ్నలు, సమర్పించిన డాక్యుమెంట్లు విచారణ దిశను మలుపు తిప్పేలా ఉన్నాయని అసెంబ్లీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తదుపరి దశలో అక్టోబర్ 1న ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఎమ్మెల్యేలను పిటిషనర్, లాయర్లు కౌంటర్ ఎగ్జామినేషన్ చేశారు. కొన్ని అంశాలపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఎమ్మెల్యేల వైఖరిపై కూడా పిటిషనర్లు ప్రశ్నలు లేవనెత్తారు. 4 కేసుల్లో పిటిషనర్లు, ఎమ్మెల్యేలను అక్టోబర్ 25న స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యక్షంగా విచారించారు. లాయర్ల ఆర్గ్యుమెంట్స్ విని కేసులపై స్పీకర్ పూర్తి వివరాలు సేకరించారు. దీంతో విచారణలో మొదటి విడత పూర్తి స్థాయిలో ముగిసింది. నవంబర్ 6న రెండో విడత విచారణ ప్రారంభమైంది. ఆ రోజు 2 ఎమ్మెల్యేలను స్పీకర్ ముందుకు హాజరుపరచగా మర్నాడు మరో 2పై విచారణ జరిగింది. విచారణ రెండో రౌండ్లో 2 పక్షాలు బలమైన వాదన వినిపించాయి. జగదీష్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాసరెడ్డి కేసు విచారణ ఈ నెల 14న పూర్తయింది. అనంతరం కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అరికెపూడి గాంధీ కేసు తీసుకున్నారు. గాంధీపై పిటిషనర్ అభ్యంతరాలు తీవ్రంగా ఉండడంతో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఎక్కువసేపు సాగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలు, లాయర్లు వేసిన కౌంటర్ ప్రశ్నలు విచారణను మరింత వేడెక్కించాయి. తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ మొదలైంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రావును పిటిషనర్ తరపు లాయర్లు గట్టిగానే క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టు చెబుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయి. మరి విచారణకు రాని దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే ప్రశ్న. వారి మీద వేటుపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విచారణ పర్వం నడుస్తుండగానే సుప్రీంకోర్టు 4 వారాల గడువిచ్చి స్పీకర్పై తీవ్రస్వరంతో వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆలోచించుకోండని స్పీకర్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ సర్కారుని డైలమాలో పడేసింది. మళ్లీ ఎన్నికలంటే చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 4-5 సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అన్నీ కలిసొచ్చినా మిగిలిన నియోజకవర్గాల్లో సమీకరణాలు సానుకూలంగా ఉంటాయన్న నమ్మకం లేదు. కాంగ్రెస్కి కాదు, ఒకప్పటి తమ అభ్యర్థి నవీన్ యాదవ్కి వ్యక్తిగతంగా మద్దతిస్తామని ఓవైసీ ప్రకటించడం కాంగ్రెస్ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. మజ్లిస్ పార్టీ ఇదే స్టాండ్ మీదుంటే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. సుప్రీం సీరియస్ రియాక్షన్తో విచారణ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించే ఆలోచనలో స్పీకర్ ఉన్నారు. ఈ నెలాఖరులో ఓరల్ ఆర్గ్యుమెంట్స్ వినడానికి స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. మరోవైపు ఇప్పటికీ అఫిడవిట్ సమర్పించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి పెరుగుతోంది. అనర్హత వేటు వేస్తారా లేక మరేదైనా మధ్యంతర నిర్ణయం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం కోసం అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లే ఉంది ప్రస్తుతానికి అధికార పార్టీ పరిస్థితి.